రైట్ నమస్తే ప్రస్తుతం మనము రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో ఉన్నాము. గాంధీ భవన్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దానిపైన ఆ సమావేశంలో కీలక అంశాలు చర్చించారనే తెలుస్తుంది. అదే విషయం పైన తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది పార్టీ ఎలాంటి సూచనలు చేసింది అనేది ఎమ్మెల్యే మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు, చెప్పండి. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నటరాజన్ కావచ్చు, టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఎలాంటి డైరెక్షన్ ఏ అంశాలు చర్చకు వచ్చాయి? నమస్కారం. ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగేటువంటి కార్యాచరణ మాత్రమే. ఈరోజు ప్రత్యేకంగా మహేష్ గౌడ్ గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యాచరణ, పార్టీ ప్రభుత్వం కలిసి చేస్తున్నటువంటి కార్యాచరణ, రాష్ట్ర స్థాయి అన్ని విభాగాల నాయకులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చైర్మన్లు, వివిధ విభాగాల ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులు అందరితో సమావేశం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు ప్రజలకు వెళ్తున్నాయా లేవా, ఇంకా ఏం చేయగలుగుదాం, పార్టీని పటిష్టం చేయాలంటే ఏ రకమైనటువంటి సలహాలు అవసరమని అందరితో చర్చించి ముందు పోయే కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వంలో ఎవరెవరికి ఎక్కడెక్కడ అవకాశాలు కల్పించాలి, ఏ అవకాశాలు ఉంటాయి, దీంట్లో ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనం ఈరోజు 10 సంవత్సరాల గడిల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నాం. కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రైజింగ్ తెలంగాణగా దేశంలో ప్రఖ్యాతి పేరు తెచ్చుకుంటా ఉన్నాం. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన గత ప్రభుత్వం ఈరోజు ఎక్కడ కూడా ఆ ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తూ ఉద్యోగులకు జీతాల విషయంలో జీతాలు ఇస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అనేక సంక్షేమాలు చేసుకుంటూ ఇవాళ దేశంలోనే వేరే రాష్ట్రాలకి ఒక ఆదర్శంగా ముందు పోయేటువంటి కార్యాచరణ కొనసాగిస్తుంది. దాంట్లో అనేక సంక్షేమాలు, 200 కరెంట్ యూనిట్ అయితేనేమి, ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, గ్యాస్ సంబంధించిన అంశం కానివ్వండి, రైతులకు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు మాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి, సన్నాలకు 500 ఇచ్చి, పండించిన ప్రతి గింజను కోత వేయకుండా కొని ఇలా రైతు ముఖాన చిరునవ్వు చూస్తూ ధైర్యంగా ముందుకు పోతూ పార్టీ మళ్ళీ అలా ప్రజా జనహిత యాత్ర పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అన్ని విభాగాల నాయకులతో కలిసి ఇలా ప్రజల దగ్గరికి వెళ్తూ మేమున్నాం, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ధైర్యంగా నిలబడే కార్యక్రమం. ఎన్నికల ముందు నిలబడ్డాం, ఎన్నికల తర్వాత కూడా ప్రజల్లో ఉన్నామనే ఒక సందేశాన్ని ముందు పోతున్న ఒక ధైర్యమైన ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ఒక పార్టీ ప్రభుత్వం మేము ఉన్నామని భరోసా ఇస్తూ ముందు పోతున్న తీరును ఇవాళ తెలియజేసే ప్రయత్నం చేసినాం. ఇంకా ఏం చేయాలని ఒక సమాలోచన దీనిపై జరిగింది. అంటే కింది స్థాయిలో క్యాడర్, పార్టీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న క్యాడర్ కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, పార్టీ పదవులని ఫిల్ చేయట్లేదని నిరుత్సాహంలో ఉన్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు అనేది ఒక టాక్. ప్రభుత్వం పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు, 25-30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలో పదవులు ఆశించడంలో దాంట్లో తప్పులేదు. అయితే ఉన్నటువంటి పదవుల్లో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్గా ఉన్నారో వారందరికీ ఇప్పటికే బాధ్యతలు ఇచ్చినారు, జిల్లా ప్రెసిడెంట్లకు ఇచ్చినారు. ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఉన్న వారికి, శాసనసభ్యులు అక్కడ పనిచేసే వాళ్ళకు లేదా అక్కడ పోటీ చేసిన వాళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా 400 మందికి డైరెక్టర్లో ఇంకో రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వారికి ఏ రకంగా ఇవ్వగలుగుతాం, దాంట్లో సీనియర్స్ ఎట్లా, ఒక కాన్స్టిట్యున్సీకి 2-3 చొప్పున మనం ఇవ్వాలనే పార్టీ నిర్ణయం తీసుకుంటే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ జనాభా ఉన్నా, ఎక్కువ లీడర్లు ఉన్న కాడ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఏ రకంగా ముందుకు పోవాలని ఒక సమాలోచన చేసి సరైనటువంటి ఒక దారిని చూపించాలని ఒక ఆలోచనతోటి ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోవాలి, అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు దాని మీద చర్చ జరిగింది. ప్రభుత్వం ఇన్ని రోజులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత ఇవ్వగలుగుతామో, ఇంకా ఏం చేద్దాం, ఇంకా దేనికి తగ్గేది లేదు, ఇంకా ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం మనం అని ఈరోజు ప్రజలకు మనం ఇచ్చే సందేశం పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల మధ్య నిరంతరం ఉండాలనే ఒక ఆలోచనను ఈరోజు కామారెడ్డిలో ఈ నెల బీసీల సభ 15వ తారీఖున కామారెడ్డిలో సభ, భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతుంది. ఈ సభ ద్వారా బీసీలను మోసం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు. అంతేకాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అంశం చట్టసభల్లో పెడితే సరిపోతుంది, రాష్ట్రపతి దగ్గరికి పంపాల్సిన అవసరం లేదు, మీరు చేత కాకపోతే పక్క జరగండి, మేము పాలించి చూపిస్తామంటున్నాడు రామచంద్రన.
రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. రామచంద్రరావు గారు స్వయంగా బీసీకి వ్యతిరేకి స్పష్టంగా కనబడతా ఉంది. ప్రధానమంత్రి మా నాయకుడు బీసీ అని చెప్పే ఆ బీసీని ఏం చేయకుండా చేస్తున్నారు. ఇలా భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి జనగణన చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తే ఇవాళ అన్ని రాష్ట్రాల వారు దేశంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంత స్పష్టమైన వైఖరితో జరిగినటువంటి ఒక ఆలోచనను జనగణనను 42% రిజర్వేషన్ అసెంబ్లీలో చేసి గవర్నర్కి ఇచ్చి జంతర్ మంతర్ దగ్గర ఒక్కసారిగా 2 సార్లు పోరాటం ఒక ధర్నా చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల బీసీ సంఘాలను ప్రోత్సహించి రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళని అందరినీ ఏకం చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేసిన తీరు ఇలా కేంద్రంలో 13 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పునాదులు కదులుతూ ఉన్నాయి. ఆ పునాదులు ఏడగలుపుతాయో మమ్మల్ని ఈ బీసీ నినాదం మా పుట్టగతులు లేకుండా చేస్తే ఒక భయోందోళనకు గురైపోయి ఈరోజు బీజేపీ నేతలు చేతగాక గవర్నర్లతో ఒత్తిడి తెచ్చి ఫైలు చేయించాక ఇబ్బంది పెడుతూ పైకి వెళ్ళి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక సభను ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని దేశ ప్రజలకు ఆదర్శంగా ఉందని చెప్తా ఉంటే ఇవాళ స్వయంగా మొన్న బీజేపీ ప్రెసిడెంట్ అయిన వారు పక్కా బీసీ ఎస్సీల వ్యతిరేకి, దళితులకి హరిజనులకి బలహీన వర్గాలకు వ్యతిరేకిగా వారి యొక్క కుట్రను వారి అక్కసును వెళ్ళజెప్తున్నట్టుగా మనకు స్పష్టంగా. ఇంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, మల్లన్న సాగర్ దగ్గర పూజ చేయాల్సిన తలలాంటి మల్లన్న సాగర్ దగ్గర పూజ చేసి శంకుస్థాపన చేయాలి, స్టోన్ వేయాలి, గోదావరి జలాలు హైదరాబాద్కి ఇవ్వాలంటే తోక దగ్గర గండిపేట దగ్గర పూజ చేస్తున్నాడు, శంకుస్థాపన చేస్తున్నాడు అనేది వాక్యం. గండిపేటకు నీళ్లు తెస్తున్నాడు కాబట్టి ఆడ చేస్తున్నాడు. ఎల్లంపల్లిలో చేయాలి, ఎల్లంపల్లి గుండెకాయ, ఎల్లంపల్లికి మొన్న వచ్చిపోయిండు, గండిపేటలో పూజ చేస్తున్నాడు. మల్లన్న సార్ తల తోక లేకుండా మాట్లాడేది ఆయన ఒక గౌరవ శాసనసభ్యుడిగా గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా చేసిండు. మేడిగడ్డ మీద కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నానని చెప్తున్నారు. తప్పుడు ప్రచారం ఈరోజు మొదలు కాలే, అది వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూలినటువంటి కాళేశ్వరాన్ని బయటికి తీసుకొచ్చింది మీడియా. కాళేశ్వరం కూలిందని అంటున్న వ్యక్తులు మరి గండిపేట దగ్గర శంకుస్థాపన చేసి కాళేశ్వరం నీళ్ళనే వేయబోతున్నారు అని. కాళేశ్వరం నీళ్ళనే అని చెప్పలేదే, ఎవరు చెప్పినని చెప్పన్నాడు ఒక్కసారి. రేవంత్ రెడ్డి గారు చెప్పినరా లేకుంటే ఇంకెవరైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినరా? నాకైతే కనబడలే, నిన్న మొన్న నుంచి ఏడ ప్రెస్లో కనబడలే, ఎవరు మాట్లాడలే కాళేశ్వరం నుంచి తెస్తున్నామని. ఇలా కాళేశ్వరం మంచి చేయాలనే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వమే చేసింది. అనేక మార్లు సమీక్ష రేవంత్ రెడ్డి గారు చేసినారు. స్వయంగా నేను కూడా మా శ్రీధర్ బాబు గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఒకసారి కాళేశ్వరం దగ్గర ఈ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళందరూ వస్తే నేను ఆ మీటింగ్లో ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సలహాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఇతర మంత్రులు అందరూ కూడా ఉండే ఆ రోజు టెక్నికల్ ఆల్ ఇంజనీర్స్ ఉండే. ఇది మనం ఎట్లయినా నడపాలని చెప్తే ఎల్ఎన్టీ వాళ్ళు మీరు కట్టిరు కదా అంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు. నాకు దాని మీద పూర్తిగా ఆ శాఖకు సంబంధించిన నాకు అవగాహన లేకున్నా కూడా నేను ఆ రోజు శాసనసభ్యుడు ఆడున్నా, అది విన్నా నేను. ఇది మీడియా సాక్షిగా ఆ రోజు మీడియా అంతా కూడా ఉన్నది కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నట్టున్నారు. ఆ రోజు వాళ్ళు ఎల్లంటి వాళ్ళు అన్న మాటలు మనం మీరు గుర్తు చేసుకోవాలి. వాళ్ళే సాక్ష్యం. ఇది నిండితే ఇది నీళ్ళు ఆపితే దీనికి అడ్రస్ ఉండదు, మేము గ్యారంటీ కాదన్నారు. కట్టినోళ్ళే, వేరే వాళ్ళు కాదు. దీని మీద చర్చ అనేక సార్లు జరిగింది. అసెంబ్లీ రాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా పెట్టారు. తెల్లవారు 4 గంటల దాకా కూడా దీని మీద డిస్కషన్ జరిగినాయి. మళ్ళీ కూడా వచ్చి ఒక మాట, నేను ఈ మధ్యలో ఒక సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా, ఏదో సినిమాలో ఒక డైలాగ్, అదేదో ఒకరు ఇవాళ ప్రభుత్వం ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినని అడుగుతారు. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం అంటే దానికి వ్యతిరేకంగా, అవునా అయితే దానికి ఒక వ్యతిరేకంగా స్టోరీ రాయాలని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. ఇంతకుముందు చూసిన నేను ఆ రకంగా ఉంది ఈడ కథ. ఈ ప్రభుత్వం ఏ సంక్షేమం చేసినా మంచి ఏ ప్రయత్నం చేసినా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం, బురద చల్లే ప్రయత్నం.
అనర్గళమైనటువంటి వాళ్ళ భాష, వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానం ఈ 10 సంవత్సరాల కాలంలో దాన్ని అట్లా తిప్పికొడుతూ తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి విజ్ఞతకు వదిలేస్తున్న. చివరిగా ఒక ప్రశ్న, ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం అని కేటీఆర్ అనౌన్స్ చేసిన పరిస్థితి, తటస్థంగా ఉంటాం లేదా దూరంగా ఉంటాం, ఎన్నికల్లో పాల్గొనమని అంటున్నారు. యూరియా కొరత కాంగ్రెస్ పార్టీ తీర్చలేకపోయింది అనేది కూడా దానికి చెప్తున్నారు రీజన్. యూరియాతో పాటు ఇంకేదో అన్నాడు ఇంకెవరు అడిగిన నన్ను, యూరియా ఎవరిస్తే వాళ్ళకి ఇస్తారంటే దాని అర్థం ఏంది? యూరియా ఇచ్చేటోడు ఎవడు? కేంద్ర ప్రభుత్వం. అంటే ఈయన బీజేపీకి వేస్తారనే కదా దాని అర్థం, దాని సందేశం అదే కదా. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల యూరియా నష్టాలు జరుగుతూ ఉంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఆర్ఎఫ్సిఎల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయి జరుగుతలేదు వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను అనేక సార్లు పోతే దాని మీద నిందలేసే పని చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకుడు ఒక్కడు కూడా ఇప్పటివరకు అక్కడ సందర్శించలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇక ఉపాధ్యక్షుడు అంశంలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక తెలంగాణ బిడ్డ, ఒక న్యాయ కోవిదుడు, మనం అందరం గర్వపడాల్సిన అవసరం. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు వారు కూడా స్వయంగా మాట్లాడుతూ చెప్పినారు. సుదర్శన్ రెడ్డి గారు, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని గాను, నేను తెలుగువాడిని, ఒక రిటైర్డ్ న్యాయ కోవిదుని, నేను ఈరోజు నాకు అందరూ మీరు మద్దతు ఇవ్వండి, దక్షిణ భారతదేశం నుంచి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నప్పుడు, తెలుగు భాష మీద ప్రేమ ఉన్నప్పుడు, తెలుగు వ్యక్తి మీద మీరు గతంలో అనేకసార్లు కొనియాడినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని మీరు ఇలా ఓటేయేమో మేము పక్కకుంటామంటే దాని అర్థం ఏంది? యూరియా బస్తాలు ఇచ్చినోడికి ఇస్తామనంటే దానికి అర్థం ఏంది? మేము బీజేపీకి వేస్తామని స్పష్టంగా చెప్పిన అన్నట్టు కదా. మీకు స్పష్టమైన వైఖరి లేదు. ఎందుకంటే ఇలా ఇండియా కూటమి వారి పేరు చెప్పింది కాబట్టి. ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ వ్యక్తులైన ప్రేమ లేదు. ఈ దక్షిణ భారతదేశానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా, ఈ తెలంగాణ ఎన్ని రకాలుగా నష్టం చేస్తున్న దాని మీద మీకు కాస్త కూస్తా కూడా ప్రేమ లేదు కదా. పూర్తిగా నిర్లక్ష్యం. 10 సంవత్సరాలు అదే పని చేశారు. ఇప్పుడు కూడా ఒత్తిడి రాకుండా వాళ్ళకి తొత్తులుగా మారి మీరు సేఫ్ కావాలని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం నిజం.